చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి దగ్గర 2 కార్లు ఢీకొన్నాయి. ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో 2 తిరుచానూరు పద్మాలయం అమ్మవారి పోటు కార్మికులు ఉన్నారు. మరో మృతుడు తిరుచానూరు వాసిగా గుర్తించారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులకు గాయాలయ్యాయి. ఇక మరణించిన వారిని శంకర సంతానంగా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, తిరుపతి చెన్నై ప్రధాన రహదారి పైన జరిగినటువంటి తడుకుపేట వద్ద జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి శంకర్ తో పాటు సంతానం అనేటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మొత్తం వీరు చనిపోగా మరోవైపు తమిళనాడు నుంచి తిరుమలకు వస్తున్నటువంటి అరుణ్ అనే వ్యక్తి కూడా కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వీరు చెన్నై నగరంలో ఆడంబాగం చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. తిరుచానూరు నుంచి వీరు తిరుపతికి వెళ్తున్నటువంటి పోటు వర్కర్ల సంతానం శంకరులు అనుకునే విధంగా రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొనడంతో అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. మిగిలినటువంటి ముగ్గురు ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి చెన్నై వాసులు కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి. ఏమైనా